రైట్ ఇక కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. రైట్ సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. కాసేపటి క్రితం కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ సెట్ విచారణకు హాజరయ్యారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక 11 గంటలకు హాజరు కావాల్సిన కేటీఆర్ 10 నిమిషాల ముందుగానే సెట్ విచారణకు హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో తన వెంట కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ దగ్గర తీసుకొని లోపలికి వెళ్ళారు. కాసేపటి క్రితమే మొత్తం టోల్గా కూడా వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఏసీపీ అయినటువంటి వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగనుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మెయిన్గా చూసుకుంటే కేటీఆర్ గత బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ అయితే మంత్రిగా ఉన్న తరుణం లోపల అదేవిధంగా చూసుకుంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు టెక్నికల్ క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఉంది అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల పైన సిట్ దర్యాప్తునైతే కొనసాగుతుంది. దీనికి అనుగుణంగానే కొంతమంది రాజకీయ నేతలతో పాటు అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పట్లో ఏదైతే ఇంటెలిజెన్స్ అయితే మెయిన్గా ఉన్నటువంటి రాధాకృష్ణ రావుతో పాటు ఇటు ప్రణీత్ రావుని భుజంగ్ రావుని కూడా విచారించారు. ప్రణీత్ రావు మొత్తంగా చూసుకుంటే కనుక ప్రణీత్ రావు ఆ యొక్క సాక్ష్యాధారాలని మొత్తానికి డ్యామేజ్ చేసినట్టు ఆ యొక్క హార్డ్ డిస్కులని మొత్తం కూడా ధ్వంసం చేసేసి మూసీ నదిలో పడేసినట్టుగా కూడా అయితే పోలీసు విచారణలో తేలింది. అది మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క భుజంగ్ రావుని విచారించినప్పుడు అయితే ప్రణీత్ రావు ఏదైతే చేయమన్నాడో దానికి అనుగుణంగానే మేము చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాధారాలు మొత్తం టోల్గా కూడా లేని పక్షంలో రికవరీ చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. అందులో భాగంగానే సుమారు 620 ఫోన్ నెంబర్లను రికవరీ చేశారు. రికవరీ చేసి వాళ్ళందరినీ కూడా విచారించే క్రమం లోపల సిట్ అధికారులు మొత్తం వాళ్ళందరినీ విచారించే నేపథ్యంలో ఇటు కొంతమంది రాజకీయ నాయకులు దాని ప్రకారంగా చూసుకుంటే కనుక కొండ విశ్వేశ్వర్ రెడ్డిని విచారించారు, ఇటు ఈటల రాజేందర్ని విచారించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అయితే మహేష్ కుమార్ గౌడ్ను కూడా విచారించారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక నిన్న ఈ యొక్క సిట్ విచారణ కొరకు 2 రోజుల క్రితం సిట్ విచారణ కొరకు హరీష్ రావుని కూడా సుమారు 8 గంటల పాటు విచారణ చేశారు. అయితే హరీష్ రావు కూడా గతంలో మంత్రిగా ఉన్న కారణంగా అయితే మెయిన్ కీల్ రోల్ పోషించిన నేపథ్యంలో బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హరీష్ రావుని కూడా సుమారు 8 గంటల పాటు విచారణ చేశారు. అయితే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైంది అంటూ సిట్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు ట్యాపింగ్కు గురైంది అయితే 2018 ఎలక్షన్లో ట్యాపింగ్ అప్పటి నుండి కూడా ట్యాపింగ్కు గురైనట్టు కంటిన్యూస్గా ఒక 6 నెలల పాటు కంటిన్యూస్గా హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు ఆ డేట్లతో సహా సిట్ అధికారులు హరీష్ రావుకు చూపించడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావుతో హరీష్ రావునే కాకుండా హరీష్ రావు అనుచరులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురైనట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే గతంలో ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినటువంటి అధికారులు పోలీస్ అధికారులు ఉన్నారో అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఇచ్చినటువంటి సమాచారం మేరకే అయితే హరీష్ రావుని విచారించారు. హరీష్ రావుని విచారించిన తర్వాత ఈరోజు కేటీఆర్ని అంటే వీళ్ళందరి ఏదైతే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్లను అన్నీ కూడా రికార్డ్ చేశారు. దాని అనుకూలంగా ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు. కేటీఆర్ గత ప్రభుత్వంలో మెయిన్గా చూసుకుంటే కనుక ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు టెక్నికల్గా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. టెక్నికల్గా అంటే ఏ విధంగా ఫోన్ ట్యాప్ చేస్తారు, ఏ విధంగా ట్యాపింగ్కు గురయ్యేటప్పుడు మీకేమైనా సమాచారం ఉందా,
ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క వ్యవహారం కొనసాగించారు, ఫోన్ ట్యాప్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది, ఆ ఎలక్ట్రల్ బాండ్లను ఏ విధంగా తరలించారు అనే కోణం లోపల ఈరోజు మొత్తం టోల్గా కూడా ఆ సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ మొత్తానికి ఈ యొక్క సిట్ 8 మందితో కూడినటువంటి ఈ యొక్క సిట్లో ఆ యొక్క పర్యవేక్షణ మొత్తం టోల్గా కూడా సిటీ కమిషనర్ అయినటువంటి సజ్జనర్ పర్యవేక్షిస్తున్నారు. కేసు పూర్వపరాలు కూడా మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే దీనికి భాగంగా చూసుకుంటే కనుక ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు కూడా. ఇది కేవలం రాజకీయంగా మొత్తం టోల్గా కూడా మమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం, ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలాంటి కేసు లేదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇదే కేసులో అయితే రాధాకృష్ణన్ కూడా మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఎస్ఐబి చీఫ్ అయినటువంటి రాధాకృష్ణన్ కూడా అయితే సుప్రీంకోర్టు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగింది. అరెస్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు, ఈ కేసులో ఇంకా మిగిలింది ఏముంది, ఇంకెన్ని రోజులు ఈ యొక్క కేసుని కొనసాగిస్తారు, ఈ యొక్క సిట్ విచారణని ఎన్ని రోజులు కొనసాగిస్తారు అంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఆ యొక్క మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక అయితే ఎక్కువగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే 2024లో అయితే ఈ యొక్క పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా దీన్ని స్టార్ట్ అయింది. అప్పటి నుండి చూసుకుంటే కనుక ఈ దాంట్లో మొత్తంగా అత్యధికంగా సార్లు సిట్ విచారణ చేసింది ఆ యొక్క ప్రభాకర్ రావుని. 11 సార్లు సిట్ కార్యాలయానికి ప్రభాకర్ రావుని పిలిపించిన నేపథ్యంయంలో రీసెంట్గా కూడా 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ అయితే కస్టడీ విచారణ కూడా చేసింది. ఆ కస్టడీ విచారణలో కూడా ఆ యొక్క అయితే ప్రణీత్ రావుతో పాటు భుజన్ రావు కూడా కొన్ని ఆన్సర్స్ కూడా ఇవ్వలేదని కూడా తెలుస్తుంది. కొన్ని సమాధానాలు మాకు తెలియాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు చేయించారు అనే కోణం లోపల మొత్తం జరుగుతున్న నేపథ్యంలో నిన్న సిరిసిల్లాలో కేటీఆర్ కూడా కొన్ని విమర్శలు కూడా చేశారు. అయితే గతంలో ఎవరైతే ఈ యొక్క మెయిన్గా చూసుకుంటే ఇంటెలిజెన్సీలో పనిచేసినటువంటి ఇప్పుడు డీజీపీగా కొనసాగుతున్నటువంటి శివధర్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించట్లేదు, అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే గతంలో ఎవరైతే ఈ యొక్క ఇంటెలిజెన్సీకి సంబంధించిన వాళ్ళే ఇవన్నీ కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వాళ్ళే చూస్తారు. కాబట్టి ఈ దానికి సంబంధించి ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా అయితే కేటీఆర్ చేసినటువంటి హార్డ్ కామెంట్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా చూసుకుంటే కనుక మొన్న హరీష్ రావుని సుమారుగా 8 గంటల పాటు విచారించిన నేపథ్యంలో హరీష్ రావు కుమారుడు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండే కాబట్టి అప్పుడు హరీష్ రావు పర్మిషన్తోని హరీష్ రావుని మళ్ళీ కొంత ఇంకా విచారణ ఉంది కాబట్టి హరీష్ రావుని పంపడం జరిగింది. ఈరోజు కేటీఆర్ విచారణ తర్వాత హరీష్ రావుకు మరి ఒకసారి నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా పూర్తి విషయం అయితే హరీష్ రావు గతంలో బీఆర్ఎస్ హయాంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి తన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్కు గురయ్యాయి. కాబట్టి వాటిని కూడా మొత్తం టోల్గా అయితే ఫోన్ నెంబర్స్ ఎక్కడెక్కడ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఎన్ని గంటల పాటు అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా హరీష్ రావుని ప్రశ్నించారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ ఏ విధంగా క్వశ్చన్స్ చేస్తున్నారు, కేటీఆర్ ఏ విధంగా ఆన్సర్ చెప్తారు అనే కోణం లోపల దర్యాప్తు కొనసాగనుంది. దీనికి ముందు నిన్న సిరిసిల్లాలో మొత్తం టోల్గా ఈ దానికి సంబంధించి నోటీసులు రాగానే ఈ యొక్క నోటీసులు కూడా సిఆర్పిసి 160 నోటీసులు. సిఆర్పిసి 160 నోటీసులు అంటే అయితే కేవలం సాక్షిగా మాత్రమే పిలవాలి. అయితే సాక్షిగా వచ్చిన తర్వాత తనకు తెలిసినటువంటి సమాచారాన్ని ఈ కేసులో ముందుకు పోయేటందుకు, ఈ కేసులో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళేటందుకు తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వడానికి వస్తున్నారు అంటూ కూడా అయితే సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ యొక్క సిఆర్పిసి 160 నోటీసులకు అనుగుణంగానే కేటీఆర్ కూడా అయితే ఈ యొక్క సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది. సిట్ విచారణ తర్వాత కూడా అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా దీంతో పాటు ఉన్నటువంటి దీంట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటూ కూడా ఈరోజు ఉదయం కూడా అయితే కేటీఆర్ నివాసంలో తన లీగల్ అడ్వకేట్లు ఎవరైతే ఉంటారో లీగల్ అడ్వకేట్లతోని సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. నిన్న సిరిసిల్ల నుండి రాగానే అయితే మాజీ సీఎం కేసీఆర్ని కూడా కలవడం జరిగింది. ఈ యొక్క సిట్ దర్యాప్తు అయితే హరీష్ రావుకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, హరీష్ రావు క్వశ్చన్స్ అడిగిన సమయంలో ఎలా స్పందించారు అనే కోణం లోపల కూడా అడిగి వివరణ తెలుసుకున్నారు. ఈరోజు సిట్ ఏ విధంగా ముందుకెళ్తుంది, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కోణం లోపల అయితే ఒక మీటింగ్ కూడా
కండక్ట్ చేసుకున్నారు. హరీష్ రావుతో కూడా భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే కేటీఆర్ తన నివాసం నుండి బయలుదేరే కంటే ముందే హరీష్ రావుతో పాటు తన లీగల్ అడ్వకేట్లతో పాటు కూడా ఇది చేశారు. అయితే మొన్న విచారణ జరిగేటప్పుడు హరీష్ రావు విచారణ జరిగేటప్పుడు తన అడ్వకేట్లను కూడా లోపలికి రానివ్వలేదు అంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈరోజు ఆ కేటీఆర్ వెనుకాల కూడా అయితే న్యాయవాదులను అయితే అలో చేయలేదు అని కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఒక ట్రాష్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే పంచాయతీ ఎన్నికలప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఇదే విధంగా డ్రామా చేశారు. ఇప్పుడు కూడా అయితే మున్సిపల్ ఎలక్షన్ల ముందల అయితే ప్రజలందరినీ డైవర్ట్ చేసేందుకే ఈ యొక్క నోటీసులు ఇస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా బీఆర్ఎస్ మాత్రం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ కుట్రగా మాత్రమే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.